నమస్కారం టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి వరుసగా వీధి సునకల దాడిలో గాయాల పాలవుతున్న పిల్లలు విశాఖ ఉక్కు కార్మిక నాయకులపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన ఎమ్మెల్యేల పనితీరుపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఒక వీధి కుక్క దాడి చేసింది. చిన్నారి అరుపులు విని బయటకు వచ్చిన మహిళ కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. వీధి కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. అయితే ఒక పక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా వదిలిపెట్టడం ఎంతవరకు సబబు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదా అంటూ నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు కార్మిక నాయకులపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక నాయకులు దొంగ ఉద్యమాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. సమస్యను పరిష్కరించమని ఒక కార్మిక సంఘం పవన్ కళ్యాణ్ వెళ్లి కలిసినందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులను చాచిపెట్టి కొట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేము, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి బొత్స తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని ఒక ఉద్యమం గాని అంటే నిర్వాసితుల తరపున గాని కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి టీడీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇంతకుముందు వాజ్పేయి టైంలో కాపాడింది మేము కాదా అంటూ నిలదీశారు. మళ్లీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేమేనని చెప్పుకొచ్చారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా మరి కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకొక పక్కన ఇదొక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది, కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా
ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడుండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్, అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీ పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎన్డీఏ పక్ష సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చర్చ అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ముందు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఒక ఎస్ఐ రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జరిగింది. కోర్టులో తనపై మెజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్ఐ తీవ్ర ఆందోళన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన 5 నిందితులను రిమాండ్ కోసం ఎస్ఐ కోర్టులో హాజరుపరిచారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశారంటూ జడ్జి తనను అసభ్యంగా దూషించారంటూ ఎస్ఐ కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు. अरे क्या हो गया भाई? कोई बात नहीं, खड़े तो खड़े तो हो, खड़े तो हो, खड़े तो हो यार, मुझे सुनना ही नहीं। बात बताओ, खड़े हो, खड़े हो, काम तो आए, क्या बात है? बात बताओ सर। मैं आज FIR नंबर 684 मुलजिम लेके गया था सर। सर श्रीमान मिस्टर साहब ने सर श्रीमान अभिषेक त्रिपाठी गिर गया कोर्ट न्यायालय में सर वहाँ मुझसे सर उनसे 5 मुलजिम थे सर, उनसे सर 7 बाइकें बरामद थी सर। उसके बाद उन्होंने सर मुझे 5 बजे से लेकर सर 10 बजे तक मुझे अपनी कोर्ट में खड़ा करके रखा। उसके बाद सर हर 10 मिनट बाद अपने चैम्बर में बुलाते थे, हर बार गाली गलौज करते, हर बार मुझे धमकाते, हर बार मुझे प्रेशर मारे कि तुमने पकड़ के कैसे ली। मैंने बताया सर इनसे 7 बाइकें बरामद है, पार्ट बरामद है, सबका आपराधिक इतिहास है। हर बार मुझे धमकाया सर। मैंने कई बार कहा भी सर इनका रिमांड होना है।
रिमांड पे क्या नहीं सर, और ऊपर से प्रेशराइज बना लेंगे, सारी मर्यादाएं पार कर दी सर। मुझे इतना धमकाया सर, मैं अब सर मैं सर त्रस्ता के आया हूँ यहाँ। नहीं सर मैं नहीं, मुझे जाना ही नहीं है सर। नहीं सर मुझे जाना ही नहीं है, मुझे नहीं कराना है सर। काफी देर से नहीं सर, मुझे जाना नहीं है सर। इतना टोटल हर 10 मिनट में 5-6 घंटे तक खड़े करते हैं, हर 10 मिनट में बुला बुला के अपने चैम्बर में धमका रहे हैं सर। आओ चलो चलो జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 90 శాసనసభ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం 3 దశల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలి దశ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. बिल्कुल वोटिंग प्रोसेस जो है वो शुरू और वो 50 साल जमीनी सतह से उठ के काम किया आगे जाकर फिर उन्हीं के साथ उन्हीं जो है इसको बुनियाद पर तो ऐसा समझा जा रहा है कि जो जमात इस्लामी का कैडर है, जो आज़ाद उम्मीदवार का दोस्त तो कहीं ना कहीं वो वोट बैंक को काटेंगे, या फिर जो इंजीनियर रशीद के साथ उन्होंने हाथ मिलाया तो ऐसे तो ऐसे कई सारे हालात पहले भी पैदा किए। आप देखिए 5 साल पहले से इतनी सारी हमने आज इस नियत के साथ डाला कि जम्मू कश्मीर में जो 10 सालों का नाक़िस राज है, दिल्ली से जो राज यहाँ के लोगों पर चलाया जा रहा है, उसके बदलाव के लिए जम्मू कश्मीर में खुशहाली हो, जम्मू कश्मीर के लोग खुश रहें, यही आज का सबसे बड़ा मकसद है। और जम्मू कश्मीर से जो हुकूक छीने गए, चाहे स्टेट की बात हो, चाहे ज़मीनों के हक़ छीने गए, हमारे जॉब्स के हक़ छीने गए, आज का वोट लोग इस सोच के साथ डालें कि हमें हमारा स्टेट वापस मिले, हमें ज़मीनों के हुकूक वापस मिले, हमें जॉब्स के हक़ वापस मिले। इस नीयत के साथ में आज धुआंधार वोटिंग होगी, ये मेरा मानना है। शुक्रिया। ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు హాస్టల్ వార్డెన్ భర్త. ఏలూరులోని దయానంద సరస్వతి హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు వార్డెన్ భర్త శశికుమార్. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అతడు. అయితే శశికుమార్ వైఖరి బట్టబయలైంది. దీంతో ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తున్నాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు.
ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ లో వెరిఫైర్ సార్. గవర్నమెంట్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ పనిశ్రీ, తనకి హస్బెండ్, తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మనీ స్టూడియో చేస్తే రఘుకుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే, సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటారు సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి, నువ్వు ఒప్పుకుంటేనే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5-6 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల మా గురించి ఆయనకు తెలియదు సార్, అందుకే మేము వెళ్ళలేదు ఈసారి. తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం 7ంటికి తీసుకెళ్లి నిన్న సోమవారం 3ంటికి తీసుకొచ్చాడు సార్. ఈవినింగ్ వచ్చింది సార్. గణనాథుని సాంగ్ కి డాన్స్ అదిరింది. ఎప్పుడు తనకు వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఒక వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. గణపతి బప్ప మోరియా ఫుడ్యా వర్గి లవ్కర్యా అని ఆయన పోస్ట్ చేశారు. వీడియోలో కొందరు యువతులు వినాయకుని సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టారు. అది ఆ వీడియో సారాంశం. ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ప్రజాపాలనా దినోత్సవాన్ని స్వాగతించాలి, లేదంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామంటూ తేల్చి చెప్పారు ఆయన. భూమి లేని నిరుపేదలు బ్యాంకు ఖాతాల్లోకి మరి ఏడాదికి 12,000 వేస్తామంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సాయం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కూడా సూచించారు డిప్యూటీ సీఎం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచిలో మరి దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను ఆయన అందజేశారు. ప్రజాపాలన అంటే ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల ప్రభుత్వం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రజాపాలన వ్యతిరేకంగా భావించాలి. అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈ రోజుని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 18 ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండా ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు వచ్చారు. ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కానీ, 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, 200 లోపులో యూనిట్ ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ, ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ
ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1 లక్ష యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆలోచన కానీ లేకపోతే సిలిండర్ ధర 1000 దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కడుతూ 500కే మహిళలకి అర్హత కలిగిన కుటుంబాలకు ఉచితం 500కే సిలిండర్ ఇచ్చే విధానం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.